హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లరా. మరి దేవుడు సకాలంలో నా మార్గాలంతట్లో తోడైంది తీసుకొచ్చిన ప్రభువుకి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మంచిది పిల్లరా. మరి గడిచినటువంటి 4 నెలలు ప్రభు మనల్ని తన రెక్కల నెలలో దాచిపెట్టి మే నెల మొదటి పునరుద్ధానంలోకి ప్రభు మనల్ని నడిపించారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూద్దాం పిల్లరా. 92వ కీర్తన 13వ వచనం చదువుదాం. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరమున నాటబడిన వారై. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తుతి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, కొద్ది నిమిషాలు నీ సన్నిధి తోడుగా వచ్చి అయా ఉట్టివాని మట్టివాని బలహీనైన నన్ను నీ సన్నిధిలో బలపరచండి, సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ప్రభా. అయా ఉట్టివాని మట్టివాని బలహీనునైన నన్ను నీ ఆత్మతో నింపి వాడుకొని నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తోడుగా ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిద్దాం పిల్లరా. ఒకసారి చదువుదాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. స్తోత్రం. పిల్లరా, ఇక్కడ మరి విశ్రాంతి దినముకు తగినటువంటి కీర్తన గీతం అంట. స్తోత్రం. ఏ గీతము? విశ్రాంతి దినమునకు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనము వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. మరి కొంతమంది ఇప్పుడు ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యగారు మన ఆరాధన ఎన్నింటికని అడుగుతున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? నేను అన్నాను 12ంటికి ముగించిన మీరు అదే టైంకి వస్తారు అమ్మ. మీరు ఏం చేయండి? మనం ఎండని భయపడుతున్నాం. ఒక ఊర్లో నేను మరి ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళకి మందిరం లేదు, మైక్ లేదు, ఏమీ లేదు. పాస్టర్ గారు ఎండలో ఒక ఛార్జింగ్ మైక్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ వాక్యం చెప్తున్నాడు. చెట్ల కింద కూర్చున్న వాళ్ళు చెట్ల కింద కూర్చున్నారు, అరుగుల మీద కూర్చున్న వాళ్ళు అరుగుల మీద కూర్చున్నారు. మరి వాళ్ళకి ఎండ లేదంటారా? అవునా? కాలుతామండి. 2 గంటలు ఫ్యాన్ కింద ప్రార్థన చేయండి, కూలర్ కొందామన్నా. స్తోత్రం చెబుదామా? మనకు తెలిసిన ఒక అబ్బాయి అన్నాడు, ఇస్మాయిల్ అని. మన ఫ్రిడ్జ్ కానీ ఏదన్నా రిపేర్ ఉంటే అబ్బాయి చేస్తాడు. అయితే ఆ పిల్లోడికి చెప్పా, అయ్యా కొంచెం తక్కువలో చూడయ్యా అంటే ఆ పిల్లోడు ఏమన్నాడంటే, అయ్యగారు 13,500 చెప్పారు, నేను చెప్తా పైన 2,000 తీసేస్తారు, మరి తీసుకోండి. మరి ఆ సెల్ అకౌంట్ బాగా ఉన్నవాళ్ళు, బ్యాంకులో ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఏ2 అకౌంట్ వాళ్ళకి బాగా రన్నింగ్ ఉన్న వాళ్ళైతే రూపాయి కట్టే పని లేదు, ఎవరుంటే చూడండి అని అన్నాడు. స్తోత్రం. క్లియరా? పోయిన వారం చెప్పా, అమ్మ ఎవరైనా మరి ఉంటే చూడండి తీసుకుందామని. ఎందుకంటే నాకు అవ్వదు. ఎందుకని అవ్వదంటే ఇప్పుడు అమ్మగారి పేరు మీద కూడా అవ్వదు. పిల్లోడు బైక్ ఉంది, నాది మరి బండి కిస్తీ ఉంది, అవి అవ్వాలి. హల్లెలూయా. మంచిది పిల్లరా. చూద్దాం మనం ఎట్లాగా దేవుని సన్నిధిలో ఎదగాలంట. నాటబడిన వారై. నాటబట్టం అంటే ఏంటి కదా? యోబు ఒక మాట అంటాడు 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి.
యోబు గ్రంథం 19వ అధ్యాయము 29 వచనం, లేదంటే 29వ అధ్యాయం 19వ వచనం చదవండి. నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడదెగక. స్తోత్రం చెబుదాం. యోబు శ్రమలలో ఉన్నాడు, యోబు ఇబ్బందుల్లో ఉన్నాడు, యోబు వ్యాధి రోగాలతో ముట్టబడ్డాడు, తన యావదాస్తి పోయింది, ఒంటి మీద సరైన బట్టలో లేవు. అయినా కూడా ఆయన ఏమంటున్నాడు? నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించును. స్తోత్రం. చూడండి, వేలుకు నీళ్ళు అందాలంటే అది ఎంత లోతుగా నాటబడాలి. అంటే మనము అభివృద్ధి చెందట్లేదు, ఫలించట్లేదంటే మన ఆత్మీయ జీవితం, మన వేరు లోతులే లేదు. స్తోత్ర. దేవుని యొక్క మందిరంలో ప్రియులారా మనము నాటబడాలి. ఎలా నాటబడాలి అని అంటే విశ్వాసముతో నాటబడాలి, భక్తితో నాటబడాలి, కరువులో నాటబడాలి, కష్టాలలో నాటబడాలి, కరువులో నాటబడాలి. అలా నాటబడితే తప్ప మన వద్దులే. ఒకసారి అంట ఇశ్రాయేలులు 12 గోత్రికులు పోటీలు పడుతున్నారు. ఏమని? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అంటున్నారంట. అహరోను అన్నాడు, ఎవరు నాయనా, ఎవరు గొప్ప తెలియాలి అంటే, ఎవరో దేవుని సన్నిధానంలో ఫలభరితమైనటువంటి బ్రతుకులో ఉన్నారో తెలియాలంటే ఈ 12 గోత్రుల కర్రలో ఇటువంటి అని తీసుకెళ్ళి మందసంలో పెట్టారు. మందసంలో పెట్టినప్పుడు 12 గోత్రాల కర్రలు పెడితే ఎవరి కర్ర సిగ్రించింది? మోషేను ఒకళ్ళు. అది అహరోను చేతి కర్ర మాత్రమే. స్తోత్రం. కారణం, ఈ 11 మంది ఒకలాగున్నారు. హల్లెలూయా. అంటే దేవునికి దగ్గరగాను లోకానికి వేరుగా ఎంతకాలం జీవించాం. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని సాతాను ఏం చేస్తాడంటే ఆడుకుంటూ ఉంటాడు మనతో కదా. ఎంత కార్యాలు చూడనివ్వండి, ఎన్ని గొప్ప పరిస్థితులు కానివ్వండి, ఏమవుతుందంట అంతే. ఇశ్రాయేలులు ఎన్ని కార్యాలు చూడలేదు ఐగుప్తులో. మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు చేసిన వారిలో విశ్వాసంలో నాటలేకపోయారు. ఎన్ని అద్భుతాలు చూశారో. ఎర్ర సముద్రం పాయలయ్యింది. పిల్లిరా మన్నాను కురిపించాడా, బుర్రేలు తినిపించాడా, ఆ మందకి ఏమన్నా పెట్టని. ఎప్పుడు ఎంత పెట్టినా మాకు ఏం పెట్టాం. స్తోత్రం చెబుదామా. ఎంత అన్నామని ఏమైనా చేయని, దేవుడు నాకేం చేశాడు అని దేవునికి దూరంగా ఉంటున్నామే కానీ ఏమిచ్చినా స్తోత్రాలు, ఏమి ఇవ్వకపోయినా వందనాలు, ఏమిచ్చినా స్తోత్రాలు, ఏమి ఇవ్వకపోయినా వందనాలు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. స్తోత్రం. కరువే రాని, కష్టమే రాని, ఇబ్బంది రాని, క్లియర్ ఎన్ని సమస్యలు రాని, ఏ భయం అంటున్నాడంటే నా వేరు. స్తోత్రం. నా వేలు చుట్టూ అంటే ఆయన కష్టాలలో కూడా లోతైన పునాది వేసుకున్నాడు. ఇశ్రాయేలుకి అది లేదు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు ప్రభు చేసినా వాళ్ళంట శూర అరణ్య మార్గంలో మాకేమీ దొరకలేదయ్యా అని తిరుగుబాటు చేశారంట. ఎవరి మీద? ముఖ్యమంత్రి వచ్చి ఇంటికి ఎంత ఇస్తానమ్మా, ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ అయినా వచ్చి రండి లైన్లో నుంచండి, మీ కుటుంబానికి ఎంత బహుమానం అని చెప్పి మండు టెన్లో నుంచోబెట్టారు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు?
కాళ్ళు కాలుతున్నా, నెత్తి మాడుతున్నా, శరీరంలోంచి పొగలు బయటకు వస్తున్నా స్తోత్రం చెబుదామా? మరి దేవుని సన్నిధానానికి ఎందుకు మనకు అంత నిర్లక్ష్యం? ఆలోచన చేయండి పిల్లరా. దేవుడు నాతో మాట్లాడిన మాటకి గుండు బగిలింది. ఇంతవరకు ఎవరిని ఎక్కించుకోవట్లే కారులో. స్తోత్రం. ఎంత అన్నావుని ఈ మధ్య రెండు భాగాలు చేస్తాను నేను. 500 వచ్చిందనుకో 100 ఎత్తున. 100 ఏమో సేవకుల మీటింగ్కి, 50 ఏమో సేవకుల మీటింగ్కి, 50 ఏమో నా పెట్రోల్కి. స్తోత్రం చెబుదామా? 1000 రూపాయలు ఎత్తే దాంట్లో 200 ఎత్తున. 100 ఏమో పెట్రోల్కి, 100 ఏమో సేవకుల మీటింగ్కి. అక్కడ డైరీ ఉంటుంది. ఆ డైరీలో చూడండి. డైరీలో లోపల ఒక బుక్ ఉంటుంది. దాంట్లో మన ఇన్ని అంశాలు ఉన్నాయో అయ్యా డైరీది అయ్యగారికి ఇస్తే తినేస్తున్నాడేమో అనుకుంటున్నారేమో. నెలకి దగ్గర 3500 దాకా నేను దశంభాగాలు తీస్తాను. నాకు శనివారం వచ్చిన దశంభాగాలే కానీ పిల్లరా, మరి ఇంకా నాకు మరి ఇక్కడ ఆదివారం వచ్చిన కానుకలే కానీ ఏయన్నా కానీ వాటిలో దశంభాగం తీసి 10 మంది అవుతారు ఒక్కోసారి, 12 మంది అవుతారు ఒకసారి పిల్లరా. ఎందుకు చదువు వినిపి స్తోత్రం చెబుదామా? తర్వాత చదువులే పిల్లరా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే సంఘ క్షేమం కొరకు, సంఘ కుటుంబాల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ దీవెన పొందినట్లుగా ప్రతి నెల 3వ గురువారం మందిరంలో ప్రార్థన జరిగింది. ఎండైనా వానైనా తుఫానైనా రాగడం. పోయిన నెల అంది అమ్మగారు, ఈ నెల ఆఫరాదు డబ్బులు లేవంటుంది. డబ్బులు లేకపోతే సావం దేవుని సొమ్ము నేను పట్టుకోనన్నా. స్తోత్రం. నా పరిస్థితిని చూడండి. నా పరిస్థితిలో రూపాయి లేదు. దశంభాగం డబ్బులు వేరే పెడతా. అవి అలా కూడా దొరకవు. కనీసం పెట్రోల్కి లేకపోయినా బండి తీయను, పక్కన పెట్టేస్తా. వాటిలో డబ్బులు తీయను. ఎవరితో బండి తీసుకెళ్తా. అడుగుతా పాస్టర్ గారిని, అయ్యా ఒకసారి రాండి, నా బండి స్టార్ట్ అవ్వట్లేదంట. స్తోత్రం. ఎందుకంటే ఈ లోతైన అనుభవం మనకు ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఏమన్నాడు? శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నేను లోతుకున్నాను. శ్రమ వచ్చినా మానేస్తావు, చుట్టాలు వచ్చినా మానేస్తావు, ఇంట్లో ఆయన మీద కోపం వచ్చినా మానేస్తావు, దేవుడు ఏదైనా కార్యం చేయకపోయినా ఇంకెట్లా మనం వర్ధిల్లుతాం? ఎట్లా మనం ఆశీర్వదించబడతాం? పిల్లరా, ఒక్క వారం నేను గోపర్గూడు లేట్కి వెళ్ళాను అనుకో, ఫోన్ చేస్తారు, అయ్యగారు రాలేదేంటని. స్తోత్రం. ఒక అయ్యగారు మొన్న ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా నేను సేవ చేయలేకపోతున్నాను అయ్యా, దేవునికి రిటైర్మెంట్ ఇచ్చేస్తానయ్యా, రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, ఎవరైనా ఉన్నారేమో చూడు సేవ చేయటం అంటున్నాడు. ఏనంట? ఎప్పుడు పిలవలేదు ఆయన ఎలా వచ్చాడు? సరే చెప్పనిచ్చిన వాక్యం చెప్పమన్నా. వాక్యం చెప్పంటే ఈ మాటలు చెప్తున్నాడు. అంటే మీరు కూడా సోమరులాగా ఉన్నాండ్రా, సేవ మానేసి ఆదివారం బొబ్బండి, టీవీలు పెట్టుకొని సీరియల్ చూడండి, స్తోత్రం చెబుదామా? నేను అన్నాను, ఒక మాట చెప్పాను. అయ్యా, ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఆయనంట వాక్యం బాగా చెప్పి దేవుడు బలంగా వాడుకునే దైవజనుడు. కొన్ని గ్రామాలకు వెళ్తే రెండోసారిగా రామని పిలుస్తున్నారు. అటువంటి స్థలాల్లో అనేకమైన సార్లు అయ్యా రండి అని పిలుస్తుంటే, అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నా ఓపిక లేదు ప్రభా, నేను రిజైన్ ఇచ్చేస్తాను ప్రభా, రాజీనామా చేస్తాను ప్రభా అన్నాడు. ఏమన్నాడు? ఇక నేను రిజైన్ ఇచ్చేస్తాను ప్రభా, నాకు రిటైర్మెంట్ ఇచ్చేయి అంటున్నాడంట. అని ప్రభు సన్నిధిలో జవాబు రాకపోతే ప్రభు అలిగినట్టున్నాడు. ప్రభు అంటే ఏం చేశాడు? ఎవరికేం పని, ఆయనకేం పని అలగాలని, ఆయనకేం పని అని అలగాలని, తే నీకు మేలు. అవునా? యెహోవా మందిరంలో నాటబడిన వారై 24వ కీర్తన 10వ వచనంలో ఏముందో చూడండి. నీ ఆరుములో ఒక్క దినము గడుపుట స్తోత్రం. ఏనంట? అంటే వారానికి ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోతున్నా.
ఏమండి, వారాల తడపడి ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి దానివల్ల ఏం ఆశీర్వాదం వస్తుంది ఏంటో నాకు తెలియదు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏది లేదు. అరే వెళితే 1:30 దాకా వదిలిపెట్టరా, ఫ్యాన్ కింద మారిపోతాం అని భయం. మరి యేసుప్రభు ఏమనుకోవాలి? ఏమండి, ఇంచుమించు 9 గంటల మొదలుకొని 3 గంటల వరకు శిలోమాను మీద ఉన్నాడే. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన దైవ రూపము మానవ రూపం రెండు కలిగి ఉన్నాడు. కానీ మరణము పొందేటప్పుడు మానవ తత్వాన్ని కలిగి ఉన్నాడు. స్తోత్ర. మరి ఎన్ని గంటల సెలవులో ఉన్నాడు ఆయన? అరే 11 నుంచి 1 గంట వరకు మనం 2 గంటలో బుస్సు అనుకుంటా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. సూర్యారణ్య మార్గంలో వారికి నీళ్లు దొరకలేదని, వారి పట్ల గడిచిన కాలము దేవుడి కార్యాలు చేసిన సంగతి మర్చిపోయారు. కొండను చీల్చి నీళ్ళిచ్చిన సంగతి మర్చిపోయారు. రాత్రి వేళ ఇదిగో వారికి మేఘస్తంభంగా వెలుగుస్తంభంగా, పగలేమో మేఘస్తంభంగా, రాత్రేమో వెలుగుస్తంభంగా ఉన్న సంగతి మర్చిపోయి సూర్యారణ్య మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మయాత్రలో పిల్లరా నీళ్లు దొరకలేదని మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఎట్టి కాలు కంటే వారికి ఏం దొరికిందంటే పిల్లరా, ఒక నీటి బొగ్గ దొరికినప్పుడు వెళ్ళిపోయి ఆహా ఎంత గొప్ప దేవుడు అయ్యా అన్నారంట. ఏమన్నారు? దేవానికి స్తోత్రం అన్నప్పుడే పాట పాడారంట. ఏమని? దేవని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికే చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికే చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలా సముద్రములను దాటించిన ప్రభువుకు యెహోవాను స్తుతించెదము. అబ్బా ఎంత సంతోషమో కదా! సముద్రాలు దాటించాడు, నదులు పాయలు చేశాడు, ఇప్పుడు చూస్తేనే మనకు నీళ్ళు ఇచ్చాడని సంతోషం వెళ్ళి నీళ్ళు కొద్దిగట్ట దోషుడితో తీసుకొని నాలుగు మీద వేసుకుంటూ చేదనుభవాలు. అటువంటి ఎదురైనప్పుడు ఈయనేదో చేస్తాడు అనుకుంది. ఏంటయ్యా స్తోత్రం చెబుదామా? ఏమీ లేదు మోషే అని మోషే దగ్గరికి వెళ్ళిరా, నోరు ముయ్యండి ఆగంట ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెబుదామా? ఏమన్నాడు? ఆగండి, ఆ పాట ప్రార్థన మేము చేసుకోవాలని చేసుకుంటే మీకు ఈ చేతులు ఎందుకు ఎదురవుతాయి? ప్రార్థన చేసుకుంటే ఈ సమస్యలు ఎందుకు ఎదురుకవుతాయి? నాటబడిన వాడు కదా ప్రార్థన చేసేది, బలమైన మూలస్తంభంగా ఉండేవాడు కదా మందిరంలో కనపడేది, బలంగా వాడబడేవాడు కదా దేవుని మరి సమూహములో పరిశుద్ధుల సంఘములో చేర్చేవాడు. అది లేక మీకు చేదైన అనుభవాలు అన్నప్పుడు అయితే ఇప్పుడు ఏంటంట? ఆగండి, మీ సొనుగులు గొనుగులు ఆగండి, ఎంత పెట్టినా దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నాడు కదా, మంద ఆగండి అని ప్రార్థన చేసి దేవుడు అంట ఒక చెట్టు చూపించాడంట. ఆ చెట్టుని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే నీళ్లు మధురంగా అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు నీళ్ళు తాగారంట. తాగేమన్నారు? ఏమన్నారంట? దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడే. దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడే. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో స్తోత్రం. ఇటువంటి ఎన్ని చేయని మార్పు మాత్రం. అరే చెట్టు వేసాడండి ఆ నీళ్ళలో. ఆ చెట్టు ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనలో నువ్వు ఉంటే నీలోకి ఆయన వచ్చి మనలో ఉన్న చేదు అనుభవాలు మారుస్తాడంట. చేదైన వేరు ఏదైనా మొలవా నివ్వలేదులే. హల్లెలూయా. ఏం చేయలేదంట? ఎవరంటున్నారా మాట? ఏబో నా వేలు చుట్టూ నీళ్ళు వేపించాయి,
నేను శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాక్యమైన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కారణం ఏంటయ్యా అంటే నేను నాటబడ్డాను. ఆ వేరు లోతు నాటబట్టింది. రాళ్ళల్లో, రప్పల్లో, గట్టిగా ఉన్న కొండల్లో కూడా ఆ విశ్వాసముని వేరు ఏం చేసిందంటే తొలుచుకెళ్ళిపోయిందంట. స్తోత్రం. కారణం యోబుకున్న నమ్మకం, యోబుకున్న విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనము దేవుని మందిరంలో నాటబడిన వారము. చూడండి, ఇంకా చూస్తే అక్కడ చెప్తాడు కదా, యెహోషువ గ్రంథం, హోషేయ గ్రంథం 14 అధ్యాయం 5, 6 వచనాలు త్వరగా. 14, 5, 6 వచనాలు. అమ్మగారు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతను అభివృద్ధి పొందును, దాని వేళ్ళు తన్నినట్టు. స్తోత్రం. ఏం చేస్తారంట? తమ వేలును తందురంటే శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులనంట మరి లోకాన్ని జయించడమే వేలు తన్నటం అంటే. అటువంటి వారికి ఎలా ఉంటాడంట? చెట్టుకు మంచున్నట్లు. అబ్బా, ఈ మే నెల నుంచి అట్లా ఉంటాడంట. రేపు వారం నుంచి క్రమం తప్పకుండా వస్తే స్తోత్రం చేద్దామా. ఎట్లా ఉంటాడంట? ఈ మే నెల నుంచి వేరు తన్ని, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కరువు వచ్చినా, కన్నీరు వచ్చినా, వ్యాధనైనా, వస్త్రహీనత అయినా, ప్రియ దేవుని బిడ్డలారా, జయించి గట్టిగా నిలబడితే ఇదిగో మంచుకు, చెట్టుకు మంచు తోడున్నట్లు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు జయించినప్పుడు, శోధన జయించినప్పుడు, వాటిని జయించటమే, తన్నటువంటి వాడిని జయించటమే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు పిల్లరా. మరి చూసినట్లయితే మొన్న కూడా చెప్పాను మీకు, కారు బస్ స్టాండ్ దగ్గర పెడితే అరగంట అయినా ఒక్కడెక్కల. ఏంటి ప్రభు అంటే, వాళ్ళు మా అత్తగారు ఉంది, అవన్నీ నిద్రమోహం పనులు చేస్తుంది. ఆ రోజు అనికిలపాటు వెళ్తున్నారు మా చిన్న అత్తగారు ఏం, పెద్ద అత్తగారు ఏమన్నారు, 2 పిల్లలు. అరే 4:30 దాకా 4:30 దాకా అక్కడే ఉన్నానుగా. ఒక్క ఫోన్ ఎవరితోన్నా ఫోన్ చేపిస్తాయా? మరి కాలేజీకి వెళ్తాడు మా అల్లుడు, ఎక్కడున్నాడు ఫోన్ చేద్దామని కొంచెం ఫోన్ చేస్తే హల్లెలూయా అట్ట కారు పెట్టి కిందకి దిగే నీళ్ళు వస్తున్నారు. ఎప్పుడు ఎక్కారంటే 4ంటికి బస్ స్టాండ్ ఓరిన ఆయన. స్తోత్రం చేద్దామా. అంటే సైతాను ఒక్కోసారి అట్టగా. దేవుని సన్నిధానంలో మనం అలా ఉండకూడదు. 4:20కి చూసా, ప్రభా ఏంటి నా పరిస్థితి అన్న. వార్నింగ్ ఇచ్చారు, దెప్ప పగిలి దేశకెళ్ళిపోన్నాడు. స్తోత్రం చేద్దామా. బాబోయ్, మనుషులన్నా కొడితే సురుకు తెలిగి, దేవుడు నువ్వు కొడితే అడ్రాస్ ఉండరయ్యా. హల్లెలూయా. మనిషి కొడితే కొంచెం అబ్బా అని బొబ్బ కట్టింది, అది దేవుడు కొడితే అస్సలు బ్రతుకు బాటలేదు, నడవలేము, సాగలేము. ఇంక అందే సంగతి. బకెట్ దాన్ని అయితే జెండా అయితే. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఒకటి అంటున్నాడని ఆ నందిగిరి దగ్గర, సినిమా హాల్ దగ్గర. నేను ఆగను పోరాబా. మొన్న ఇంత పిల్లడు ఒక రోడ్డు మీద అంటున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు. పాపం అని చూసి జాలేసి రారా చెప్తాను. వాడు ఎక్కడ దిగాడు? కేసరి దగ్గర దిగాడు. హల్లెలూయా. ఎవరి పిల్లలైనా, కొంతమంది పిల్లలు అట్లా రోడ్డు మీద కనపడితే నేను ఊరుకో, మరి ఆడికి వెళ్తున్నారని అడుగుతాను. మన పిల్లలైనా బయట పిల్లలైనా ఎండలో ఎక్కడికి రా మీరంట. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము ఎలా ఉండాలంట? వేరు తన్ని. స్తోత్రం. ఇంకా చూడండి, కీర్తనలు 52 కీర్తన 8వ వచనం త్వరగా. నిత్యము దేవుని కృపయందు. స్తోత్ర. ఎవరైనా ఏమంటున్నాడు? నేనైతే. ఈ మాట నేనైతే అనే మాట ఒక ప్రత్యేకమైన జీవితాన్ని సూచిస్తుంది. నేనైతే. హల్లెలూయా చెప్దాం. ఒక చోట వాక్యం జరుగుతున్నప్పుడు మా అయ్యగారు అందరం ఒక పక్కన కూర్చున్నాం. ఒక అయ్యగారు అంటాడు, అదే మా స్టెఫెన్ గారికి ఇచ్చేనా అంటున్నాడు. నేను అన్నాను, యా అన్న.
పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు చెప్పలేరు. నాకు ఇచ్చినా ఏముండదు, ఇంకొకరికి ఇచ్చినా ఏముండదు. దేవుణ్ణి నడిపించాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక తల్లిగారు ఒక సాక్ష్యం చెప్పింది ఒక చోట. ఆ సాక్ష్యాన్ని బట్టి చిన్న వాక్యం చదివించి పావు గంట చెప్పమన్నాడు. మరి అంతే కదా, మరి అరగంట వద్దు, 30 గంట ముద్దు, మరి ఏ టైం కాదంట నాకు. పావు గంటలు ఏం చెప్తాం? ఆ కూర్చుని చదివించి కొంచెంసేపు ప్రార్థన చేసి ముగిచ్చేసాం. ఒక అయ్యగారు వచ్చి అన్నం తినేటప్పుడు అంటాడంట, ఆయనకి ఇచ్చో నాకు ఇవ్వవా, నాకు ఇచ్చినట్టయితే దులిపే ఉన్నాడంట. స్తోత్రం. ఏం దులుపుతాడంట? దులుపుతా దేవుడు ఎప్పుడో పట్టుకుంటే నీ దులుపుతాడు. స్తోత్రం చెబుదాం. ఎప్పుడు మనిషి గర్వించుతాడు. గర్విష్ఠుడా నేను నీకు గర్వించుకో. ఒక అయ్యగారు అన్నాడు, వీధి వార్తలు పెడితే మనకంటే కొంచెం పలస కూర్చున్నారు. ఏంటన్నా ఏం చెబుతాం వీళ్ళకి? ఏంటో 10 మంది లేరు, ఏం చెబుతాం? మన సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు, ఒక సంఘంలో 20 మంది, ఒక సంఘంలో 30 మంది, ఇంకో సంఘంలో 50 మంది. అంటే 10 మందికి ఏం చెప్పు? మరి యేసు ప్రభువు ఎంతమందికి చెప్తాడు? వీళ్ళని వాడుకుంటాడు దేవుడు, వీళ్ళని నిలబెడతాడు దేవుడు. వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారా? నేనేం మాట్లాడాలి అట్టాగా. ఒక అయ్యగారు నన్ను ఊరు తీసుకెళ్ళాడు. ఏ ఊరు తెలుసు అది? పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం. స్తోత్ర. ఊరి పేరు మనుగూరు. ఏ ఊరు? మనుగూరు. ఆ మనుగూరులో దగ్గర మన గౌస్పలాల కంటే పెద్ద మందిరం. సరే, పాటలు అయిపోయినాయి. ఒక 50 మందో 40 మందో ఉన్నారు. అయ్యగారు నాకేం చెప్పమంటే చెప్తాను, నాకెళ్ళి చూపిస్తున్నాడు. ఓహో, నేను మెలకొని నుండి నాకెందుకు వచ్చి నువ్వు వాళ్ళని మెలకొని నుంచున్నా. మళ్ళీ 3ఓసారి సైకిల్ చేశాడు. ఇక ఆయన అయ్యగారా మీరు చెప్పండి కాసేపు అన్నాడు. సార్ తీసుకొని వాక్యం చెప్తుంటే వచ్చేసారు, మందులు నిండిపోతున్నారు. ఆయన సొక్కా లాగుతున్నాడు. ఆయన అంటున్నాడు ఆగు అంటున్నాడు. ఆగిన మాట నేను విన్నా. అందుకే సొక్కా లాగుతాడని కొద్దిగా ముందుకు. ఎవరికి చెప్తారు ఈ కథలో? 25 సంవత్సరాల నుంచి ఎంతమంది లాగుంటారు వెనక్కే? స్తోత్రం చెబుదామా? మరంట అమెరికా పీతలు, అన్ని దేశాల పీతలు, వాటి మధ్యలో మన ఇండియా పీతల డబ్బా కూడా ఉందంట. అవన్నీ తీసుకెళ్తున్నారు శనివారం నైట్. మన ఆదివారం మరి కావాలి కదా. శనివారం తీసుకెళ్తుంటే ఆ పైన కాపలా ఉంటున్నాడు. అన్నాడంటే అన్ని దేశాల పీతలకు మూతలు గట్టిగా బిగించారు, మన ఆంధ్ర పీతల మూత డబ్బాకు మూత పెట్టలేదు ఏంటన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఒరే అవి ఎక్కడికి వెళ్తాయి రా, ఒకటి పైకి వెళ్తాడు ఇంకోటి లాగిద్దంట. స్తోత్రం చెప్పండి. ఏనంట, ఒకటి పైకి వెళ్తుంది ఇంకోటి లాగిద్దంట. అట్టాగే సొక్కా పట్టుకుని ఆగరా నాయన లేచివు కానీ అన్నట్టు లాగుతున్నాడు వెనక. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దగ్గర ఆ రోజు దాదాపు 600-700 మంది వచ్చారు మందిరంలో. మీటింగ్లు కదా, మీటింగ్లు అంటే బయట వాళ్ళు వస్తారు, ఎవరైనా వస్తారు. అయ్యారా మీరు రేపు చెప్దురులే అన్నాడు. ఈయనన్నాడు రేపు కూడా ఆయనకి ఇయ్యాను, ఆఖరి రోజు నాకు ఇయ్యాను. 2 రోజులే మేము వెళ్ళింది. సరే, శనివారం మధ్యాహ్నం నాకు ఇచ్చారు. మళ్ళీ కన్నీటి విలువని తీసుకున్నా. ఆమె వచ్చి అయ్యగారు మా ఇంటికి రావా పాదం చేద్దామని. వామ్మో, ఏమవర్రా నాయన, నేను రాను తల్లి, అట్లా రాకూడదంటే అయ్యగారు అన్నాడు. అయ్యగారు మీరు విజయవాడ, మా అమ్మాయి అడుగుతుంది కదా వెళ్ళండి అన్నాడు. సరే వెళ్తే అయ్యగారు భోజనం చేయండి అన్నాడు. ఈ శనివారం తిన్నమ్మా అన్న. స్తోత్రం కదా, శనివారం తిన్నాను. సరే మజ్జిగ తాగుతానమ్మా అన్న. సరే మజ్జిగ చేసి ఇచ్చింది, మజ్జిగ తాగాను. పక్కన పెట్టా. ఎవరో ఒక అమ్మాయి కానుకలు తీసుకొని ఆ కూలి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. దాంట్లో గబగబగా దశంభాగం తీసి ముంతలో వేసింది. అమ్మ ఏం ముంతలో వేస్తున్నామన్నా. సంవత్సరం మా అయ్యగారి మీటింగ్లు పెడతాడండి, ఆ మీటింగ్లకి ఒకటాక ముంతలో వేస్తున్నాను. ముంతలో ఏమని ఏ పనికి మనోడు చెప్పాడండి. ఏం డబ్బులు ముంతలో వేస్తారు ఎవడన్నా? ఓహో, ఏం మసిమొహం ఉంది అనుకున్న మనుషులు. స్తోత్రం చెబుదామా? ఏ మొహంది? మసిమొహం ఉంది. ఇంకా మట్టి బుద్ధి. ఏం బుద్ధి? అమ్మ అట్ట ఎవరు చెప్పారా అట్లా చేయకూడదు నాన్న అన్న. అదేంటి అయ్యగారు, ఇంతవరకు మా అయ్యగారు కూడా చెప్పలేదంటే నేను చెప్పనమ్మా, గ్రహించి చేయాలి అన్న. ఏం చేయమంటారు అన్నాడు. ముంతలో ఎంత ఉన్నాయో పగలగొట్టే లెక్క పెట్టమాట, క్యారీ బ్యాగ్లు వేసుకో, మూట కట్టే, రేపు
ఆదివారం అయ్యగారికి మేము వెళ్ళిపోతాం ఈ నైట్ అయ్యగారికి. అయ్యగారు దశమ భాగం అని చెప్పి ప్రార్థన చేయించుకున్నా. మరి మీటింగులకో అంది. మీటింగులుగా కొట్టుకెళ్తావు కదా, రూపాయి మిగిలిది, ఒక డబ్బా పెట్టుకుని డబ్బాలు అయ్యాయి. సంవత్సరానికి ఎన్ని రోజులు ఎంత అయింది? అవునా, 2 రూపాయలు ఎంత అయింది? డబల్ అయింది. అదే 3 రూపాయలు మిగిలి అనుకో, 3 రూపాయలు అట్టాయి. 5 రూపాయలు మిగిలినాయి కదా అని బొగ్గలాడించుకుంటాకి ఏ పప్పు ఉండో కొనుక్కోమాక. అట్లా చేయరు ఎవరు. చిల్లర కదా మిగిలిందని చెప్పని ఏదో ఒకటి కొనుక్కొని అమ్మ 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 బొగ్గలాడించుకుంటూ వస్తాం. స్తోత్రం చేయడం అట్లా చేయమాకమ్మ అన్న. ఏం చేయమంటావు అయ్యగారంటే 5 మిగిలినా, రూపాయి మిగిలినా, 2 మిగిలినా డబ్బాలు వేయన్న. 1 సంవత్సరం అట్లా చేసిందంట. అలా ఆయన భిక్ష బండి దొక్కుతారు. భిక్ష బండి పోయి రాజశేఖర్ గారు ప్రభుత్వంలో ఆయనకి ఆటోలు ఇచ్చారు. ఆటో తోలుకుంటానే దాని మీద ఇంకొక ఆటో కొనుక్కున్నాడు. ఇదిలా జరిగితే వాళ్ళది ఏమి ఇల్లు అనుకున్నారు? మట్టితో అలికిన, పేడతో అలికిన ఇల్లు. నేను అనుకున్నాను గోళ్ళు అనుకున్నా, ఇట్టాగ రంగులు వేసారు. గోళ్ళు బాగున్నాయి అమ్మ అన్నారు. ఒక్కసారి ఓపెన్ అంది, బూటితో ఊగుతుంది. బాబు ఈ తలుపుల్లాగా ఉన్నాయా అన్న. ఇది మా ఇల్లు. ఎట్ట ఉంది తెలుసా ఇల్లు? పైనేమో తార్రేకులు. తార్రేకులు తెలుసా? ఇంకా మనకన్నా కొద్దిగా చల్లకుందే. వాళ్ళు ఉరికిపోతారు. ప్రార్థన చేసి వచ్చేసాను. నాకు ఇవ్వబోయింది. నాకు వద్దమ్మా మీ అయ్యగారికి తీసుకెళ్ళింది. 1 సంవత్సరం అట్లా చేసిందంట. అదే సంవత్సరంలో కాలనీ కడతామని గవర్నమెంట్ ఎవరి పట్టాలు తీసుకొని, ఆధార్ కార్డులు తీసుకొని సెలెక్ట్ చేసి ఆ ఇల్లు పడగొట్టేసి బిల్డింగ్ కట్టారు. స్తోత్రం చేయడం. బిల్డింగ్ కట్టిన తర్వాత వీళ్ళు ఆటోలు కొనుక్కున్నాడు కదా ఈయన. ఆటో మీద కొంత డబ్బు సంపాదించుకున్నాడు. సంపాదించుకొని కూతురికి 1,70,000 కట్నం ఇచ్చాడు. కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ఒకసారి ఫోటోలు తీసి అప్పుడు ఈ ఫోన్లు లేవు, మామూలు చిన్న ఫోన్లే. నన్ను తీసుకెళ్ళిన అయ్యగారి దగ్గరికి వచ్చింది. ఎత్తుకుంటూ వచ్చింది. అయ్యగారు మీరు తీసుకొచ్చిన అయ్యగారు ఎక్కడ అనుకుంటూ వచ్చిందామా. ఏమ్మా అన్న. ఏమ్మా అంటే లేదు అయ్యగారు, అయ్యగారితో మాట్లాడాలి నేను అన్నాను. సార్ నాకు ఫోన్ చేశాడు. బాబో మనుగూరులో నువ్వు ప్రార్థన చేసి నాకు వచ్చింది రా అన్నాడు. వెళితే ఒక కవర్ నా చేతిలో పెట్టింది. ఏంటమ్మా అన్న. అయ్యగారు ఫోటోలు చూడండి అన్న. ఈ ఫోటోలు ఏంటమ్మా? అయ్యగారు ఇల్లా అన్న. కాదు అయ్యగారు మా ఇల్లు. బా స్తోత్రం. ఈమె ఎక్కడ నాటపడింది? దైవజనుడి మాట విని. అంటే ఆమెకి ఇచ్చిన ప్రతి రూపాయి ఏం చేస్తుందంట? దశభాగమే మందిరానికి ఇస్తుంది. మరి మిగిలిన డబ్బులు ఏమో డబ్బాలు వేసి పాస్టర్ గారు అన్నాడంట, ఆ పేరు చెప్పి ఈ సంవత్సరం మన మందిరంలో ఉన్న వారందరికంటే ఈ అమ్మాయి ఎక్కువ కానిపించింది, మీటింగులకని నిలబెట్టాడంట. బా ఎంత గొప్ప ఘనత. కారణం యెహోవా మందిరంలో నాటబడాలి. ఈయనేమంటున్నాడు? నేనైతే నా మాట ఒక ప్రత్యేకమైన జీవితాన్ని సూచిస్తుంది. అరే లోకంలో వాళ్ళు జీవిస్తున్నారు, మనం జీవిస్తున్నాం. లోకస్తులు జీవిస్తున్నారు, మనం జీవిస్తున్నాం. విశ్వాసులు జీవిస్తున్నారు, అవిశ్వాసులు ఎందుకు బ్రతుకో? దేవునికి నమ్మకం లేనటువంటి జీవితాలు ఎందుకు? నాటబడలేని భక్తి ఉంటే మనం ఆశీర్వదించబడలేం. అలా ఉన్నది నాన్న మనం భక్తి చేసిన ఒకటే. అన్యులకు మనకు తేడా ఉండే. మనం ధన్యులమా అన్యులమా? చెప్పండి. మనం ధన్యులమా అన్యులమా? హల్లెలూయా. రేపు చెప్తా 4 జాతులు ఉన్నారంట. వాళ్ళ గురించి ఆదివారం చెప్తా. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. స్తోత్ర దేవుని సంగమా. ఇంకా చూడండి, ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. నేను ముగిస్తాను. 49. యేషోవు ఫలించేటి కొమ్మ, ఓట ఎద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు. స్తోత్రం. ఏనంట? యేషోబు ఫలించేటి. ఎక్కడ నాటబడ్డాడు? శ్రమలో, అన్నదమ్ముల ద్వారా శ్రమలో, క్లిరా అమ్మబడిన స్థలములో, ఫోతోబరి ద్వారా శ్రమలో, ఫిలిస్తీన్ల ద్వారా శ్రమలో, ఎన్ని అనుభవాలు ఇతనిలో ఉన్నాయో అందుకంటున్నాడు అక్కడ. యేషోబు ఎలాంటి వాడంట? బా స్తోత్రం చెబుదాం. వద్దిల్లేడండి దేవుని సన్నిధిలో. శరీరానుసారమైన వాటికి లోనవ్వకుండా
దేవుని వాక్యాన్ని చేతపరుచుకొని శ్రమలు రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, అవమానాలు రాని, అన్నదమ్ములు తిట్టని, కొట్టని, అవమానం చేయని, మొహం మీద ఉయ్యని, ఏమన్నా చేయని, ఏం చేశారంట? స్తోత్ర, హల్లెలూయా. చూడండి, అటు వారంటే ఎలా ఉంటారంటే కీర్తనలో 1వ కీర్తన 3వ వచనం చదవండి, ప్రార్థన చేసుకున్నాం. ఆకువాడక తన కాలమందు. స్తోత్ర. చెప్పండి, మనం ఎక్కడ నాటబడాలి? ఆయన మందిరంలో నాటబడిన వారమై ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తీరా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. నీ సన్నిధానంలో నాటబడిన వారమై ఫలించేవారిగా లోతైన అనుభూలకు మమ్మల్ని నడిపించండి దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభువా. నాయనా యేసయ్యా, ఆయా ఏప్రిల్ నెలంతయు ప్రభువా నీ కృపలో, నీ ప్రేమలో, నీ దయలో తండ్రి, అంత విడదెబ్బ తగిలినా కానీ ప్రభువా నాయన కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద దాచి కాచి కాపాడిద్దా మీ యొక్క బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని అంతగానో దాచి ఉంచి కాపాడే దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజల ప్రభుకి ఎంత రెక్కల మీద మోసుకెళ్ళినట్టు ప్రభువా నాయన మీ యొక్క రెక్కల నీడన ప్రభు మమ్మల్ని దాచిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు నాయన. ఆయా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మమ్మల్ని ప్రేమించిన ఆయన మరలా ప్రభు మే నెలలో ప్రవేశపెట్టిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు.